హలో మై డియర్ ఆస్పిరెంట్స్. తెలంగాణ కల్చర్లో భాగంగా జాతరలు, పండుగలు, సాంప్రదాయ నృత్యాలు, దర్శనీయ ప్రదేశాలు వాటికి సంబంధించిన బిట్స్ను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి. దీనిలోని కంటెంట్ మరి ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మరింత మందికి షేర్ అవుతుంది. పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. క్రింది వాక్యాలలో సరైనవి గుర్తించండి. ఇక్కడ సరైనవి అని అడిగారు. బొగతా జలపాతం నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది. దీనిని తెలంగాణ నయాగరా అంటారు. సో మొదటి స్టేట్మెంట్ వచ్చేసి రాంగు, రెండో స్టేట్మెంట్ వచ్చేసి సరైంది. బొగతా జలపాతం నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది. కాదు, ఎక్కడ ఉంది? ములుగు జిల్లాలో ఉంది. ములుగు జిల్లాలో ఉంది. నాగర్ కర్నూలు అనేది ఆప్షన్ తప్పు. ములుగు జిల్లాలో ఉంది. దీనిని తెలంగాణ నయాగరా జలపాతం అంటారు. సో బి అనే ఆప్షన్ మాత్రమే సరైంది. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి బి మాత్రమే సరైంది. తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత పెద్ద జలపాతం ఏది? మరి తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పెద్ద జలపాతం కుంటాల జలపాతం. ఇది ఎక్కడ ఉంది? ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. మరి బొగతా జలపాతం వచ్చేసి ములుగు జిల్లాలో ఉంది. గాయత్రి జలపాతం వచ్చేసి ఆదిలాబాద్లో ఉంది. మల్లెల తీర్థం వచ్చేసి మహబూబ్ నగర్లో ఉంది. సో పెద్ద జలపాతం ఎక్కడుంది? ఆదిలాబాద్. కుంటాల జలపాతం అది ఎక్కడుంది? ఆదిలాబాద్. మరి ఆదిలాబాద్ వచ్చేసి తెలంగాణ మ్యాప్లో పైన ఉంటుంది కదా, తెలంగాణ మ్యాప్లో పైన ఉంటుంది కాబట్టి కుంటాల జలపాతం కూడా పైన ఉంటుంది. సో పెద్దవారు పైన ఉంటారు కాబట్టి ఇట్లా పెద్ద జలపాతం పైన ఉందని ఆ విధంగా మనం ఒక మైండ్ మ్యాపింగ్ ద్వారా ఈజీగా గుర్తించవచ్చు. రంజాన్ పండుగకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి. మరి రంజాన్ పండుగ పర్వదినాన నిర్వహించే కార్యక్రమాలు, రంజాన్ మాసం మొత్తం కూడా కార్యక్రమాలు ఉన్నాయి. అదేవిధంగా ఇటు దానికి సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. మరి ఈ రంజాన్లో జకాత్ అంటే ఏమిటి? సహేరీ లేదా సహర్ అంటాం. సహేరీ లేదా సహర్, ఇఫ్తార్, ఫిత్రా. మరి జకాత్ అంటే ఏమిటంటే సంపాదనలో 2.5% ఒక వ్యక్తి ఒక ముసల్మాను సంపాదించిన తన సంపాదనలో 2.5% దానం ఇవ్వటం పరులకి. అదేవిధంగా సహర్ అంటే రంజాన్ మాసంలో ఉపవాస దీక్షను ప్రారంభించడం. సహరు స్టార్ట్ చేయటం తెల్లవారుజామున ప్రారంభిస్తారు. అదే ఇఫ్తార్ అంటే ఉపవాస దీక్షను ముగించడం. ఆ రోజు ఉపవాస దీక్ష చేస్తారు సహర్తో ప్రారంభించి మళ్ళీ సాయంత్రం తర్వాత సూర్యాస్తమయం అయ్యే ముందు ఇఫ్తార్ అంటే విందుదారకు అల్పాహారాన్ని తీసుకొని దీక్షను ముగించడం జరుగుతుంది. దాన్ని ఇఫ్తార్ విందు అంటారు. ఫిత్రా అంటే కుటుంబ సభ్యుల పేర దానం ఇవ్వటం. రంజాన్ మాసంలో తమకున్న దాంట్లో కుటుంబ సభ్యుల మీద పేరిట దానం ఇస్తారు. దాన్ని ఫిత్రా అంటారు. సో జకాత్ వచ్చేసి 3, సహేరీ వచ్చేసి ప్రారంభించడం, ఇఫ్తార్ వచ్చేసి ముగించడం, ఫిత్రా వచ్చేసి. సో ఆప్షన్స్ వచ్చేసి 3, 1, 3, 1, నెక్స్ట్ 2, 4. 3, 1, 2, 4. 4 నాలుగవది సరైన ఆన్సర్. నెక్స్ట్ తెలంగాణలో కాకతీయుల కాలం నాటి 1000 లింగాల గుడి. ఇక్కడ లింగాలు ఉంది, స్తంభాలు. 1000 స్తంభాల గుడి అయితే ఎక్కడ ఉంది? 1000 స్తంభాల గుడి హన్మకొండలో ఉంది. కానీ ఇక్కడ ఉంది ఏంటి? 1000 లింగాలు అంటే శివలింగాలు ఎక్కడుందంటే అది కొలనపాకలో ఉంది. తెలంగాణలో కాకతీయుల కాలం నాటి 1000 లింగాల గుడి కొలనపాకలో ఉంది. ఇది యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొలనపాకలో ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్రింది వాటిలో అనంతగిరి కొండలకు సంబంధించి సరికానిది ఏది? ఇక్కడ సరికానిది అడిగారు. ఇది మూసీ నది జన్మస్థలం. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి ఆలయం కలదు. ఇది ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో ఉంది. నిజాం కాలంలో ఇక్కడ టీబీ శానిటోరియం నిర్మించబడింది. మరి అనంతగిరి కొండలోనే మూసీ నది జన్మించింది, సరైన స్టేట్మెంట్. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది, అది కూడా సరైన స్టేట్మెంట్. ఇది ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో ఉంది. ఇప్పుడు ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉంది. 33 జిల్లాలు అయిన తర్వాత అది వికారాబాద్ జిల్లాలోకి వచ్చింది. కాబట్టి మూడో స్టేట్మెంటు తప్పు. నిజాం కాలంలో ఇక్కడ టీబీ శానిటోరియం నిర్మించబడింది. అంటే అనంతగిరి కొండలు అటవీ ప్రాంతంగా ఉన్న ఇప్పుడు టీబీ వ్యాధిగ్రస్తులకు స్వచ్ఛత చేకూర్చడం కోసం అక్కడ శానిటోరియాన్ని అంటే క్షయవ్యాధిగ్రస్తులకు నిర్మించడం జరిగింది. ఈ క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. ఇక్కడ కూడా సరైన జతను అన్నాడు. లక్నపూర్ రిజర్వాయర్ ఖమ్మం జిల్లా, లకారం చెరువు వికారాబాద్ జిల్లా, లక్నవరం చెరువు ములుగు జిల్లా, పాకాల చెరువు వరంగల్ అర్బన్ జిల్లా. మరి ఇందులో సరైన జత వచ్చేసి ఓన్లీ లక్నవరం చెరువు ములుగు జిల్లాలోనే ఉంది. ములుగు జిల్లాలోనే లక్నవరం చెరువు ఉంది. ఈ లక్నాపూర్ చెరువు ఖమ్మంలో కాదు, వికారాబాద్ జిల్లాలో ఉంది. ఈ లకారం చెరువు వికారాబాద్ కాదు, ఖమ్మం జిల్లాలో ఉంది.
పాకాల చెరువు వరంగల్ అర్బన్ జిల్లా అంటాం. ఇది వరంగల్ గ్రామీణ జిల్లాలో ఉంది. ఇక్కడ వరంగల్ అర్బన్ జిల్లాని హన్మకొండగా పేరు మార్చారు. హన్మకొండగా పేరు మార్చడం జరిగింది. వరంగల్ గ్రామీణ జిల్లాని వరంగల్గా మార్చడం జరిగింది. ఇవి గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ కావద్దు. వరంగల్ అర్బన్ హన్మకొండ ఇలా గుర్తుంచుకోండి. అర్బను హన్మకొండ, అర్బన్ని హన్మకొండగా మార్చారు. నెక్స్ట్ సికింద్రాబాద్లోని మౌలాలి దర్గా ఈ క్రింది వారిలో ఎవరి పుణ్యక్షేత్రం? షియా ముస్లిమాన్లు, సున్నీ ముస్లిమాన్లు, సిద్ది ముస్లిమాన్లు, హద్రమత్ అరబ్బులు. ఇక్కడ దర్గా అనంలోనే మనకి గుర్తు రావాల్సింది షియా ముస్లిమ్స్. షియా ముస్లింలకు సంబంధించే వారి ప్రార్థనా మందిరాలని దర్గాలు అంటారు. దర్గా వచ్చే షియా ముస్లిమ్స్ అంటే కర్బలా మైదానంలో మహమ్మద్ ప్రవక్త కుటుంబం తరపున పోరాడిన వీరులు సంబంధించిన వంశాలని, ఆ వీరులకు వంశాలని షియా ముస్లిమ్స్ అంటారు. వారే దర్గాలు నిర్మిస్తారు. వారి యొక్క జ్ఞాపకార్థం నిర్మించి మొహరం పండుగ అంటే పీర్ల పండుగ జరుపుకుంటారు. ఆ దర్గాలలోనే జరుపుతారు. కావున నిజాం కాలం నాటి కట్టడాలను, వాటి నిర్మాతలకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ ఎర్రమంజిల్ అంటే ఎర్రమంజిల్, బషీర్బాగు, హిల్ పోర్టు, బెల్లా విస్టా. ఇక్కడ ముస్లిహుద్దీన్, సర్ నిజామత్ జంగ్, అస్మాన్ జా, నవాబ్ సఫ్దర్ జంగ్. ఎర్రమంజిల్ నవాబు సఫ్దర్ జంగ్, మంజిల్ జంగు ఇలా రైమింగ్ లెటర్ ద్వారా. నెక్స్ట్ బషీర్బాగ్ ప్యాలెసు అస్మాన్ జా, బషీర్ జా బాగ్జా ఇలా బాగ్జా ద్వారా. హిల్ ఫోర్ట్ ప్యాలెసు నిజామత్ జంగు, హిల్ నిజం అలా హిలనిజం అలా రైమింగ్ వర్డ్ ద్వారా హిలనిజం. బాగ్జా అంటే భాష లాగా. నెక్స్ట్ ఎర్రమంజిల్ వచ్చేసి మంజిల్ జంగు. నెక్స్ట్ బెల్లా విస్టా వచ్చేసి ముస్లిహుద్దీన్ నిజాం యొక్క మనోడు. ఇవి నిర్మించిన వారు నిర్మాతలకు సంబంధించి గుర్తుంచుకుంటే సరిపోతుంది. 4, 3, 2, 1 సరైన ఆన్సర్. నెక్స్ట్ అసఫియా లైబ్రరీ అంటే ప్రస్తుతం ఉన్న సెంట్రల్ లైబ్రరీ అంటాం, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ అంటాం. దీని స్థాపకులు ఎవరు? దీని స్థాపకులు వచ్చేసి సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామీ 1891లో స్థాపించడం జరిగింది. ఈ క్రింది వాక్యాలలో సరైనవి గుర్తించండి. ఇక్కడ కూడా సరైనవి గుర్తించమంటున్నాడు. కొలనుపాకలోని ఋష్వనాథ ఆలయం అత్యంత ప్రసిద్ధి చెందింది. మరి ఇది దిగంబర జైనుల ఆలయం. కొలనుపాకలోని జైనియ మందిరం ఉంది. ఆ జైన మందిరం జైనాలయం ఉంది, ప్రసిద్ధమైన ఆలయం. మరి అది ప్రసిద్ధి చెందింది. అక్కడ ఋష్వనాథ ఆలయం ఉంది. అదేవిధంగా వర్ధమాన మహావీరుడి ఆలయం విగ్రహాలు కూడా ఉన్నాయి. మరి ఇది ఇక్కడ దిగంబర జైనులది అంటే కాదు, శ్వేతాంబర జైనుల ఆలయం. చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశంలో వచ్చేసి శ్వేతాంబర జైనులు ఉంటే, దక్షిణ భారతదేశానికి వచ్చేసి దిగంబర జైనులు. దిగంబరం అంటే నిశేష వస్త్రాలు కలిగి, అంటే వస్త్రాలు లేని వాళ్ళు దిగంబరంగా ఉంటారు. అయినప్పటికీ కానీ కొలనుపాకలో దిగంబర జైనుల ప్రాభం ఉన్నప్పటికి కూడా ఈ శ్వేతాంబర ఆలయాన్ని నిర్మించడం జరిగింది. సో ఈ కొలనుపాకలోని ఋష్వనాథ ఆలయం సుప్రసిద్ధమైంది రైటే, కానీ ఇది దిగంబరులు కాదు, శ్వేతాంబరుల యొక్క ఆలయం. అంటే ఇందులో సరైనది మాత్రమే సరైనది. క్రింది వాటిలో పోచారానికి సంబంధించి సరికానిది ఏది? ఇక్కడ కూడా సరికానిది ఏది అంటున్నారు. ఇక్కడ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. ఇది ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ఉంది. 7వ నిజాం కాలంలో ఇక్కడ రిజర్వాయర్ నిర్మించబడింది. మంజీరా నదికి ఉపనది అయిన ఆలేరు నది పైన పోచారం రిజర్వాయర్ నిర్మించబడింది. మరి ఇక్కడ వన్యప్రాణి సంరక్షణ అభయారణ్యం అంటాం. ఇక్కడ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. ఇది ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ఉంది, కాదు మెదక్ జిల్లాలో ఉంది. కాబట్టి ఈ స్టేట్మెంటు తప్పైంది. 7వ నిజాం కాలంలో ఇక్కడ రిజర్వాయర్ నిర్మించబడింది. అంటే 1916-22 మధ్య కాలంలో నిర్మించబడింది. మంజీరా ఉపనది అయిన ఆలేరు నది పైన ఈ పోచారం రిజర్వాయర్ నిర్మించబడింది. అంటే సరికానిది వచ్చేసి రెండవది సరికాదు. నెక్స్ట్ ఈకిలి అనే పట్టణం యొక్క ప్రస్తుత పేరు వచ్చేసి, అంటే ఇప్పుడు ఈకిలి అనే పట్టణం యొక్క ప్రస్తుత పేరు అంటున్నాం. హుజూరాబాదు, మహబూబాబాదు, జహీరాబాదు, సుల్తానాబాదు. ఈకిలి అనే పట్టణం యొక్క పేరు జహీరాబాద్, పూర్వనామం జహీరాబాద్. గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ క్రింది వాణిలో సింగరేణి గనులకు సంబంధించి సరైనవి గుర్తించండి అన్నాడు. 1871లో విలియం కింగ్ కనుగొన్నాడు.
సరైనది. వీటిని మొదటిగా గోదావరి కనిలో కనుగొన్నారు. కాదు, ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎక్కడ కనుగొన్నారు? కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు ఏరియాలో మొదటిసారిగా కనుగొనటం జరిగింది. అందుకని ఇల్లెందుని బొగ్గుల గుట్ట అని కూడా అంటారు. 1920లో ద సింగరేన్ కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఏర్పాటు చేయబడింది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, SCCL అంట. 1920. ఇది కూడా సరైన స్టేట్మెంటు. కొత్తగూడెం ప్రధాన కేంద్రం. ఇందులో సరైన వచ్చేసి ACD. ACD అంటే మూడోది సరైనది. గోదావరి కని కాదు, ఇల్లెందులో కనుగొన్నారు. ఈ క్రింది వాటిలో బౌద్ధ క్షేత్రం కానిది. మరి కారుకొండ కొత్తగూడెంలో ఉంది, ఇది బౌద్ధ క్షేత్రమే. మంతని పెద్దపల్లిలో ఉంది, ఇది బౌద్ధ క్షేత్రమే. సలేశ్వరం మహబూబ్ నగర్లో ఉంది, ఇది బౌద్ధ క్షేత్రమే. బొమ్మలగట్టు కరీంనగర్లో ఉంది, ఇది జైన కేంద్రం. బౌద్ధ క్షేత్రం కాదు, కానిది కాబట్టి బొమ్మలగట్టు. ఇటువంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు అందులోని ఆప్షన్స్ని చూసి మనం మాత్రమే జవాబుని ఎంచుకోవాలి. బహమనీలు మరియు విజయనగర రాజులకు మధ్య ఘర్షణకు కారణమైన పానగల్లు కోట. పానగల్లు కోట ఏ జిల్లాలో ఉంది? నల్గొండ, వనపర్తి, మహబూబ్ నగర్, సూర్యాపేట. వనపర్తిలో ఉంది. మరి వనపర్తి జిల్లాలో ఇప్పుడు ఇది పానగల్లు, వనగల్లు, ఇలా రైమింగ్ వాడతారు. పానగల్లు, వనగల్లు, పానగల్లు, వనగల్లు, పానగల్లు, వనగల్లు అంటే వనపర్తి జిల్లాలో ఉంది. ఇలా ఒక రైమింగ్ వర్డ్ ద్వారా దాన్ని గుర్తించుకుంటే తెలుగుతుంది. నెక్స్ట్, తెలంగాణలోని ఏకైక శక్తిపీఠం ఎక్కడ ఉంది? తెలంగాణలోని అష్టాదశ శక్తిపీఠాలలో మన దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక శక్తిపీఠం ఒకటి, అది తెలంగాణలో ఉంది. అది ఎక్కడ ఉంది? ఆలంపూర్లో ఉన్నది. వేములవాడలో రాజరాజేశ్వరి స్వామి, ఆయనవరంలో మల్లికార్జున స్వామి, కేసరగుట్టలో కూడా శివాలయం ఉంది. మరి ఇక్కడ ఆలంపూర్లో శక్తిపీఠం, అమ్మవారి శక్తిపీఠం ఉంది. జోగులాంబ గద్వాల జిల్లా అంటాం కదా, జోగులాంబ గద్వాల జిల్లా. నెక్స్ట్, 100 స్తంభాల మండపం కలిగిన ఇంద్రనారాయణ స్వామి ఆలయం ఎక్కడ ఉంది? 100 స్తంభాలు, 1000 స్తంభాల గుడి హన్మకొండ, 1000 లింగాల గుడి కొలనుపాక, 100 స్తంభాల గుడి వచ్చేసి బోధన్లో ఉంది. గుర్తుంచుకోండి, బోధన్లో 100 స్తంభాలు. తెలంగాణలోని కోటలకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి. జాఫర్గఢ్ కోట, జాఫర్గఢ్ జనగాం జిల్లాలో ఉంది. అట్లా జా. ఉండ్రగొండ కోట సూర్యాపేట జిల్లాలో ఉంది. సూర్యాపేటకి దగ్గరలో ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఉండ్రగొండ సూర్యాపేట జిల్లాలో ఉంది. పెద్ద శంకరంపేట కోట మెదక్ జిల్లాలో ఉంది. పెద్ద శంకరంపేట, మెదక్. చంద్రగఢ్ కోట వనపర్తి జిల్లాలో ఉంది. చంద్రగఢ్ కోట వనపర్తి జిల్లాలో ఉంది. ఇలా వీటిని గుర్తుంచుకోండి. తెలంగాణలోని జాతరలో వాటిని నిర్వహించే వారికి సంబంధించి క్రింది వాటిని జతపరచండి. ఇటువైపు జాతరలో ఇచ్చారు, ఇటువైపు నిర్వహించే తెగలు కానీ జాతులు ఇచ్చారు. మరి గొల్లగట్టు జాతర నిర్వహించేది ఎవరు? గొల్లగట్టు అంటే యాదవులు. గొల్లల్ని యాదవులు అని కూడా అంటాం కాబట్టి దీన్ని గొల్లగట్టు జాతర అంటాం. ఇది దురాజ్పల్లిలో నిర్వహిస్తారు. నెక్స్ట్, తుల్జా భవానీ జాతర. తుల్జా భవానీ, శీతల భవానీ అన్న తుల్జా భవానీ అని ఒకటే. దీన్ని లంబాడీలు నిర్వహిస్తారు. నాగోబా జాతర గోండులు నిర్వహిస్తారు. నాగోబా, గోండులు, గోండులు. సమ్మక్క సారలమ్మ జాతర వచ్చేసి కోయలు నిర్వహిస్తారు. సమ్మక్క సారలమ్మ కొయ్య గద్దెలు ఉంటాయి కదా, కొయ్యలనే కదా గద్దెలుగా పేర్చి మనం పూజిస్తాం. కొయ్య గద్దెలు కాబట్టి కోయలు. ఇలా ట్రిక్కీ వర్డ్స్ ద్వారా ఈజీగా గుర్తించుకోవచ్చు. గొల్లలు యాదవులు, నాగోబా గోండులు, సమ్మక్క కొయ్య గద్దెలు ఉంటాయి కాబట్టి కోయలు అంటాం. ఇందులో సరైన ఆప్షన్ వచ్చేసి గొల్లగట్టు జాతర యాదవులు, తుల్జా భవానీ లంబాడీలు, నాగోబా జాతర గోండులు, సమ్మక్క సారలమ్మ జాతర కోయలు. 3142. నెక్స్ట్, క్రింది వాక్యాలలో సరైనవి గుర్తించండి. ఇక్కడ కూడా సరైనవి గుర్తించండి. గొల్లగట్టు జాతర తెలంగాణలో నిర్వహించే రెండవ అతిపెద్ద జాతర. నాగోబా జాతర తెలంగాణలోని రెండవ అతిపెద్ద గిరిజన జాతర. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ప్రశ్న. తెలంగాణలోని అతిపెద్ద జాతర వచ్చేసి ఏంటి? మొదటిది సమ్మక్క సారలమ్మ జాతర, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర
అతిపెద్ద జాతర. మరి రెండవ పెద్ద జాతర వచ్చేసి రెండవ అతిపెద్దది ఏంటి? గొల్లగట్టు జాతర సూర్యాపేట జిల్లాలోని దురాజపల్లిలో చేస్తారు. పెద్దగట్టు గొల్లగట్టు జాతర అంటాం. ఇది రెండవ అతిపెద్ద జాతర. దీనిని యాదవులు నిర్వహిస్తారు, గొల్లవారు నిర్వహిస్తారు. రెండవ అతిపెద్ద జాతర. మరి నాగోబా జాతర తెలంగాణలోని రెండవ అతిపెద్ద గిరిజన జాతర. ఇక్కడ గిరిజనులు ఇప్పుడు సమ్మక్క సారలమ్మ కోయ జాతి గిరిజనులు నిర్వహిస్తారు. ఇది అతిపెద్దది. అదేవిధంగా నాగోబా జాతరను వచ్చేసి గోండులు అనే గిరిజనులు నిర్వహిస్తారు. ఇది రెండవ అతిపెద్ద గిరిజన జాతర. అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ, రెండవ అతిపెద్ద గిరిజన జాతర వచ్చేసి నాగోబా. కానీ మొదటి పెద్ద జాతర వచ్చేసి సమ్మక్క సారలమ్మ, రెండవ అతిపెద్దది మాత్రం దురాజపల్లిలో చేసే గొల్లగట్టు జాతర. ఇది రెండవ అతిపెద్దది. ఈ కొంచెం డిఫరెన్స్ గుర్తుంచుకోండి. ఇక్కడ రెండవ అతిపెద్దది, అదేవిధంగా రెండవ అతిపెద్ద గిరిజన జాతర. ఇలా డిఫరెన్స్ని చూడండి. ఏ మరియు బి రెండు కూడా సరైనవి. పూలతో చేసిన బతుకమ్మ పైన ఏ దేవతా ప్రతిమను ఉంచి పూజిస్తారు? గౌరమ్మ అనే దేవతను, పసుపుతో చేసి గౌరమ్మ అనే దేవతను ఉంచి పూజిస్తారు. మాతం అనే కార్యక్రమం ఏ పండుగలో భాగంగా నిర్వహిస్తారు? రంజాన్, బక్రీద్, మిలాదున్ నబీ, మొహరం. ఈ మాతం అనే కార్యక్రమాన్ని మొహరం అనే పండుగలో నిర్వహిస్తారు. మొహరం పండుగలో మాతం అంటే ఏమిటంటే ఇలా అగ్నిగుండం ఉంటుంది. అగ్నిగుండం చుట్టూ పీరులను ఎత్తుకొని, ఆ పీర్లను ఎత్తుకొని పాటలు పాడుతూ ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ, అంటే కర్బనా మైదానంలో అమరులైన వీరులను స్మరించుకుంటూ గుండెలు బాదుకుంటూ చేసే కార్యక్రమాన్నే మాతం అంటాం. చాలా ఇంపార్టెంట్. మన బోనాల పండుగలు ఏ విధంగా అయితే రంగము అటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారో ఇదే విధంగా ఈ మాతం అనే కార్యక్రమాన్ని మొహరంలో నిర్వహిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రాక్టీస్ బిట్స్ తెలంగాణ కల్చర్ గురించి ప్రాక్టీస్ బిట్స్ దాదాపుగా కంప్లీట్ అయినాయి. ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ. నెక్స్ట్ ఈ కల్చర్లో భాగంగా ప్రీవియస్ బిట్స్ నేను మళ్ళీ మీకు ఒకసారి మరొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.